హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. పోహా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ముందుగా ఒక బౌల్లో మందపాటి అటుకులని వేసి వాటర్ వేసి తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని పల్లీలని అలాగే శనగపప్పుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. తర్వాత ఆవాలు జీలకర్రని కూడా వేసాను. నేను ముందుగానే వేయాలి కానీ తొందరగా మాడిపోతాయని లాస్ట్కి వేసాను ఆవాలు జీలకర్రని. అలాగే తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్లోకి పోహా రెసిపీ. తర్వాత కొద్దిగా పసుపుని అలాగే సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా వాటర్లో తడిపి పెట్టుకున్నాను కదా అటుకులని, ఇప్పుడు పోపులో అటుకులని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడడానికి బాగుంది కదా, బాగుంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.